హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాస్ ఇండియా వ్లాగ్స్. ఈరోజు అయితే సండే ఎపిసోడ్ స్పెషల్ 3లో మటన్ కీమా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ ప్రిపరేషన్ కదా, సో ఇదైతే మా స్టైల్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే తెచ్చుకున్న కీమాని నీట్గా కడిగేసి అందులో కొంచెం సాల్ట్, పసుపు అండ్ ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes పక్కన పెట్టుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇందులో వాటర్ ఏం యాడ్ చేయకుండా జస్ట్ స్టవ్ మీద పెట్టాలి. సో దట్ అది కొంచెం మంచిగా మగ్గుతుంది అండ్ ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది అనమాట. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో అసలు వాటర్ యాడ్ చేయకూడదు, అదొక ఇంపార్టెంట్ థింగ్ నోట్ చేసుకోండి. ఇదైతే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ మీద ఉంచేసుకోవాలి. సో దట్ చెప్పినట్టే ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది. అప్పటి వరకు లైక్ ఇట్ మే టేక్స్ 5 to 10 minutes అనమాట. సో అంతవరకు అలా ఉంచాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం వాటర్ అయితే ఏం యాడ్ చేయలే, అందులో ఉన్న వాటర్లోనే అది కొంచెం మగ్గుతుందన్నమాట. ఇలా అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా డ్రైన్ అవుట్ అయ్యేంత వరకు కాసేపు అలా ఉంచుకోవాలి. ఈ లోపల పక్కన కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా ప్యారలల్ ప్రాసెస్ అనమాట. ఒక పక్క అది జరుగుతూ ఉంటుంది, ఇంకొక పక్క ఇది మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. సో ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం సపరేట్గా ఆనియన్, వెల్లుల్లిపాయ, అల్లం కలిపి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ పేస్ట్ని చిల్లీస్ ఫ్రై అయిన తర్వాత అందులోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా కొంచెం మగ్గేంత వరకు కలుపుకోవడమే. అండ్ ముందు వీడియోలో నేను చెప్పినట్టే ఆనియన్స్ యాడ్ చేసుకున్న వెంటనే మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే అది మంచిగా మగ్గుతుంది. మీరు ఎవరైనా మా ప్రీవియస్ రెసిపీస్ చూడకపోయి ఉంటే డెఫినెట్గా చూడండి. ఒక పక్క ఇది ఫ్రై అవుతుంది, ఇంకొక పక్క ఇదైతే మంచిగా మగ్గుతుంది. అండ్ నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అయితే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి, స్లోగా మగ్గుతూ ఉంటుంది. ఇంకొక పక్క మన మటన్ కీమా అయితే మొత్తం వాటర్ డ్రైన్ అవుట్ అయిపోయింది. సో బెటర్గా మగ్గింది కాబట్టి ఇప్పుడు ఇందులో కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ అనేవి అకార్డింగ్ టు యువర్ విష్ అనమాట. ఇది కూడా మంచిగా కలిపేసుకొని ఇంకొంచెం సేపు మగ్గిన తర్వాత మనం కీమా తీసుకున్నాం కదా పక్కన పెట్టేసి అదంతా కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ వేలో కూడా మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది మటన్ కీమా అయితే. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి మంచిగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 to 10 minutes కలుపుకుంటూ మగ్గపెట్టుకోవాలి. సో దట్ ఆ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా మటన్ కీమాకి పడతాయి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ పెట్టడమే. వాటర్ యాడ్ చేసేసుకున్నాం కాబట్టి ఒక 2-3 times అలా కలిపేసి నెక్స్ట్ కుక్కర్ పెట్టడమే. ఇది ఒక 2-3 whistles వస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ తీసేసాక మన కర్రీ అయితే ఇలా మంచిగా రెడీ అయిపోయింది. ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇలా ఇంకొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 minutes మగ్గించుకోవడమే. ఎందుకంటే ఇంకా ఎక్సెస్ వాటర్ ఉన్నాయి కదా, అవంతా దగ్గర పడేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే కొంచెం సాల్ట్ ఎక్కువైంది కాబట్టి మధ్యలో మేము పొటాటోస్ యాడ్ చేసాము. సో దట్ ఎక్కువైన సాల్ట్ అంతా కూడా అది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది కూడా ఒక మంచి టిప్ అనమాట. మీ రెసిపీస్లో కూడా ఎప్పుడైనా ఇలా సాల్ట్ ఎక్కువ అయితే పొటాటో యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మన కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కన్ఫర్మ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విహాస్ ఇండియా ఛానల్కి. అండ్ మీరు కూడా సేమ్ ప్యాటర్న్లో కర్రీ ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో డెఫినెట్గా కమెంట్ చేయండి.